కుమారి టీచర్ గారు అండ్ శేఖర్ మాస్టర్ గారికి మీ టైం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ మా స్వాగతం సుస్వాగతం సార్. ఈరోజు మన ప్రోగ్రాంలో భాగంగా ఫస్ట్ మన ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ కూతురు డాటర్ జ్యోతి చరితది చిన్న వెల్కమ్ డ్యాన్స్ ఉంటుంది. అందరూ మీ క్లాప్స్ ద్వారా ఆమెని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటాను.
ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్, మన ఫ్రెండ్స్ అందరికీ, ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ కలుసుకున్నాము. ఇది చాలా హ్యాపీ మూమెంట్. అందరూ కొంచెం మీ ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోండి దయచేసి. ఎందుకంటే మనకి మంచిగా ఈరోజు అందరూ ఇక్కడ ఎంజాయ్ చేసే టైం లేదు. ఫోన్ వచ్చి డిస్టర్బ్ అయితే ఆ స్వీట్ మెమరీస్ ఒక ఇదిగా ఉండాలన్నమాట మనకు. అందుకని ప్లీజ్ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఫోన్ మాత్రం సైలెంట్ పెట్టుకోండి. అవసరమైతే ఒక నిమిషం అలా వెళ్ళి మాట్లాడండి. ఇప్పుడు సార్ వాళ్ళని సగౌరవంగా వేదిక మీద పిలుస్తాము. మనం చూస్తానికి మన్నాయి. ఓకే మేడం, మమ్మల్ని అభిమానంతో మీరు ఆశీర్వదించాలి వచ్చినందుకు, దూరాభారం అనుకోకుండా వచ్చినందుకు ముందుగా మా అందరి తరఫున మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. అందరూ క్లాప్స్తో సార్ని మేడంని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. ముందుగా మన శేఖర్ మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవం కోరుకుంటున్నాం. లేదు సార్, రావాలి సార్. పద్మ, నరేష్, పూర్ణచంద్రరావు, రజనీకాంత్ సార్కి బొకే ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. పోనా పద్మ, థ్యాంక్ యూ. తర్వాత పెడతాం. థ్యాంక్ యూ. ప్లీజ్ క్లాప్స్. మౌన పాటిస్తాం మేడం. అయిపోయిన తర్వాత మా అందరూ ఇంట్రడక్షన్ ఇస్తారు, ఒక్కొక్కరు 2 minutes. అయిపోయినాక మీరు మాట్లాడాలి సార్.
మనకి మన గ్రూప్ ఫుడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన ఎక్స్పైర్ అయిన మన ఫ్రెండ్స్కి టీచర్స్కి చిన్న 2 నిమిషాలు మౌనం పాటిస్తాము. తర్వాత మన ఇంట్రడక్షన్ ఉండేది. ఒక్కొక్కరు నేను ఇక్కడ పిలుస్తాను, వాళ్ళు వచ్చి ఒక 2-3 మినిట్స్ మీ ఇంట్రడక్షన్ చెప్పాలి. అంటే మన ఇక్కడ 10th క్లాస్ వరకు అందరం తెలుసు. తర్వాత ఎవరెవరు ఏం చదువుకున్నాము, ఎక్కడ ఉంటున్నాము, ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, ఫ్యామిలీ పిల్లల గురించి ఒక 2-3 మినిట్స్ అందరూ మాట్లాడాలి. అదే మేడం చెప్పాలి. అయ్యో కాదు సార్, చెప్తాను సార్. వాళ్ళు చిన్న ఫెసిలిటేషన్ ఉండిద్ది. సార్ వాళ్ళు మాట్లాడినాక ఒకే షీల్డ్ ప్రజెంటేషన్ ఉండిద్ది. లంచ్ తర్వాత మనకి చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి. తంబోలా ఒకటి, మ్యూజికల్ చైర్స్, ఇవన్నీ అయినాక గిఫ్ట్ ప్రజెంటేషన్, తర్వాత డిస్పర్స్. అందరూ మాత్రం ఎంకరేజ్మెంట్ చేయాలి, క్లాప్స్ కొట్టాలి, సైలెంట్ కూర్చోవద్దు ప్లీజ్. ఎవరైనా వచ్చి ఇక్కడ కంగారులో సరిగా మాట్లాడిపోయినా, కొంచెం టెన్షన్ అయినా అందరూ కొంచెం సపోర్ట్గా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయాలి. క్లాప్స్ కొట్టాలి నాకు కూడా. మన సార్లు, మన హిందీ సార్ కాంతారావు సారు, మన హెడ్ మాస్టర్ హెచ్ఓడి సైదారెడ్డి సారు, తర్వాత మనం చదువుకునేప్పుడు హెచ్ఓడి క్రిస్టఫర్ సారు, తర్వాత మన తెలుగు మేడం సరళకుమారి టీచరు, వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారు. మన ఫ్రెండ్స్ వచ్చేసరికి కాకా నుంచి భాస్కరు, ఉదయశ్రీ, లక్ష్మీ ప్రసన్న, ఇక్కడ కాజు నుంచి మన రామ్నాథ్ వెంకటేశ్వరరావు, గంగాధరరావు, అలాగే మున్నంగి శ్రీనివాస్ అండ్ ముద్రపైన శ్రీనివాస్, భాస్కర్ రావు. వీళ్ళు 8 మెంబర్స్ మనకి మన ఫ్రెండ్స్ మన నుంచి భౌతికంగా మనల్ని విడిపోయినా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్ళ ఆత్మశాంతి కోసం మనం ఇప్పుడు మేడం హలో అదే మేడం ఫ్రెండ్స్ సార్స్ వాళ్ళకి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అందరూ లేచి 2 నిమిషాలు మౌనం పట్టించాలి. ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి ప్లీజ్. మాకు తెలియదని షై అవ్వద్దు. అందరూ వచ్చి కంపల్సరీ ఇక్కడి నుంచే మాట్లాడాలి. మీరు ఏం చేస్తున్నారు, జనరల్గా అంతా మనమే కాబట్టి ఎవరు ఏమి ఇది అవ్వకుండా కంపల్సరీ వచ్చి మీ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. నేను మాట్లాడలేను, నా చేత కాదని ఎవరు చెప్పవద్దు ప్లీజ్. ఫస్ట్గా కమిటీ మెంబర్స్ని స్టేజ్ మీద పిలుస్తున్నాను. పద్మావతి, శ్రీదేవి, పూర్ణ, రజనీకాంత్, నరేష్ వాళ్ళు స్టేజ్ దగ్గర రావాల్సింది కోరుతున్నాను. ప్లీజ్ క్లాప్స్ కొట్టండి, అందరూ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. తర్వాత ఇంటర్ డిగ్రీ మంగళగిరిలో చేశాను. తర్వాత ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ గురువాడ ఏఎన్ఆర్ కాలేజీలో అయిపోయింది. తర్వాత నేను ఇప్పుడు హైదరాబాద్లో గ్లాండ్ ఫార్మా అని ఫార్మా దాంట్లో R&D మేనేజర్గా చేస్తున్నాను. అయితే మా వైఫ్ కూడా ఎంఎస్సీ మ్యాథ్స్ చేసింది ఆ నారాయణ జూనియర్ కాలేజీలో ఫ్యాకల్టీ సార్ మ్యాథ్స్ IIT. నాకు 2 పిల్లలు, 2 7th క్లాస్ 4th క్లాస్ బాబులే, 2 సన్స్. హైదరాబాద్ ప్రగతినగర్లో ఉంటాం. తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే మేము ఇంత మన ఈ రీయూనియన్ పెట్టుకుందామని అనుకున్నాక మన అందరి మెంబర్స్ ఎలా గ్యాదర్ చేస్తాము, అసలు ఎంతమంది యాక్టివ్గా ఉంటారు, అసలు ఎంతమంది వస్తారు రాదా అని చాలా కంగారు పడ్డాము. చాలా లాస్ట్ బిఫోర్ ఇయరే మేము ప్లాన్ చేసాము. ఈ సంవత్సరానికి మొన్న డిసెంబర్లో ఫైనల్గా అందరి నెంబర్స్ తీసుకోవటం, అందరూ మాకు చాలా సపోర్టివ్గా గ్యాదర్ అవటం, ఇలా మీట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇదే నా ఇంట్రడక్షన్. తర్వాత ఇంట్రడక్షన్కి ఇవ్వడానికి నరేషన్ పిలుస్తున్నాను.
కాడరగడ్డ పూర్ణచంద్రరావు సార్. నేను ఇంటర్మీడియట్ టు సీకే జూనియర్ కాలేజీ, డిగ్రీ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ, ఎంఎస్సి ఫిజిక్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ప్రస్తుతం కాజులోనే ఒక ఎలిమెంటరీ స్కూలు రన్ చేస్తున్నాను. 2 పిల్లలు, పాప ఎంఎస్సి డేటా సైన్స్ విజ్ఞాన యూనివర్సిటీ, బాబు ఇంటర్ కంప్లీట్, ప్రస్తుతం జేఈ మెయిన్స్ లాంగ్ టర్మ్లో ఉన్నాడు. సో నేను ఎంఎస్సి ఫిజిక్స్ చేయడానికంటే ముందు కాజాలోనే ట్యూషన్ పాయింట్ నేను చెప్పే సబ్జెక్టు మ్యాథ్స్. ఆ మ్యాథ్స్ ఎందుకు తీసుకున్నానంటే దానికి ఇన్స్పిరేషను మన శేఖర్ మాస్టర్ గారేను. సో ఎంఎస్సి మ్యాథ్స్ చేయడానికి ఏఎన్యూలో ఎంట్రన్స్ రాస్తే అది రాలేదని చెప్పి వెంటనే మళ్ళీ ఫిజిక్స్ కూడా రాశాను. సో ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను. మొత్తానికి మ్యాథ్స్ ఫిజిక్స్ ఆ రెండింటిని అటువైపు వెళ్ళడానికి కారణం మన శేఖర్ మాస్టర్ గారేను. అంతవరకు చెప్పగలుగుతున్నాను సార్. ఇప్పుడు నరేష్ని పిలుస్తున్నాను, వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. స్టైలే వేరు. జనాలందరూ ఏదో సింపుల్గా ఒక నిమిషంలో తేల్చేస్తున్నారండి. మనం 10th క్లాస్ అయిపోయి ఈ రోజు వరకు ఏం జరిగింది అని చెప్పమన్నాం. అంటే మీరు కనీసం మినిమం ఒక 5 minutes దాని గురించి మాట్లాడాలి. 10th క్లాస్ కూడా అది కూడా చెప్పాలి సార్, తప్పదు. ఇంకో విషయం, ఇప్పుడు మనకి చదువుకున్నప్పుడు అందరికి ఏదో ఒక స్వీట్ మెమరీస్ ఉంటాయి. మేడం గురించో, సార్ గురించో, లేదా మన స్కూల్ గురించి, మన ఫ్రెండ్స్ గురించి. ఇప్పుడు మనదో క్యాప్ పోయిందట, ఎక్కడి నుంచో చాలా ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా రావాలి. అది మధ్య మధ్యలో గుర్తొచ్చినప్పుడు అని చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. నా పేరు నరేష్ గోలి. సో 10th క్లాస్ మనకి ఇక్కడ అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఇంటర్మీడియట్ వచ్చి మంగళగిరి డిగ్రీ కాలేజ్. థ్యాంక్స్ ఫర్ కరెక్షన్. అక్కడ 2 ఉన్నాయి. అక్కడ 2 ఉన్నాయి. కరెక్షన్ చేసావు 10 మార్క్స్. ఇంటర్మీడియట్ మంగళగిరి, తర్వాత డిగ్రీ వచ్చేసి కేబిఎన్ కాలేజ్ విజయవాడ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాను. తర్వాత ఎంసీఏ పిఎన్సీ అండ్ కేఆర్ కాలేజ్ నర్సరావుపేట. ఎంసీఏ అయిపోయిన తర్వాత నేను జాబ్ సెర్చ్లో ఉన్నాం కొన్ని రోజులు, ఒక 1 year ఏమో. తర్వాత జాబ్ వచ్చింది. నా ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ వచ్చి ముంబైలో పట్నీ కంప్యూటర్ సైన్స్ సిస్టమ్స్. అక్కడ 2.5 years చేశాను, నవీ ముంబైలో బ్రాంచ్. ఆ తర్వాత షిఫ్ట్ టు హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 18+ years అవుతున్నట్టుంది. హెచ్ఎస్బిసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉన్నాను. సో ఆల్మోస్ట్ 18 yearsగా సేమ్ కంపెనీ. సెకండ్ కంపెనీ అదే లాస్ట్ కంపెనీ కూడా అనుకుంటున్నాను. తర్వాత మ్యారీడ్. మా బాబు వచ్చేసి 9th class చదువుతున్నాడు. మా పాప 5th class. మ్యారేజ్ డే అప్పుడు గుర్తుందా? అవన్నీ అడగకూడదు అబ్బా, అడగకూడదు. మ్యారేజ్ లైఫ్ గురించి అడగకూడదు సార్. మ్యారేజ్ డే ఎప్పుడు గుర్తుందా? పర్లేదు, గుర్తుందిలే. ఏప్రిల్. తర్వాత మేము ఒక 1 month బ్యాక్ నుంచి అసలు ఈ రీయూనియన్ జరగాలి అని అంటే ఫిక్స్ అయిపోయి హైదరాబాద్ నుంచి కాజ్ వచ్చి నేను ఫస్ట్ రజనీని కలిశాను. రజనీని కలిసి కొంతమంది నెంబర్లు గ్యాదర్ చేశాం. అక్కడ నుంచి లతా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. లతాకి అప్పచెప్పాను, అంటే అందరూ లేడీస్ అందరినీ నువ్వు గ్యాదర్ చేయాలి అని చెప్పి. అట్లా అంటే వితిన్ 4 daysలో ఆల్మోస్ట్ 40 members వచ్చేసారు. అంటే రావడమే కాదు, అంటే నంబర్స్ సంపాదించగలిగాము. అంటే నాకు తెలిసి ఒక 2, వాళ్ళకి తెలిసిన 2, వాళ్ళకి తెలిసిన, అట్లా మొత్తానికి అందరూ ఒక 40 members ఈజీగా గ్యాదర్ అయిపోయారు.
తర్వాత థింగ్ ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి, అందరూ అందరూ స్టార్ట్ చేశారు, మనం ఎప్పుడు కలవాలి, ఎక్కడ కలుద్దాం అని. అంటే ఆ ఎంతు అనేది నిజంగా రియలీ గ్రేట్ అన్నమాట. అంటే మనం ఓకే ఈ ఎంతు ఇలాగనే కంటిన్యూ అవ్వాలి అంటే కంపల్సరీ ఒక 1 monthలో మనం రీయూనియన్ పెట్టుకోవాలి అని డిసైడ్ అయ్యి. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. అంటే నేను ఎప్పుడైతే అనుకొని రాముకి చెప్పి వచ్చాను, నేను రాము కూడా హైదరాబాద్లోనే ఉంటాడు, రాము డెఫినెట్గా అందరం కలవాలి, మనం స్టార్ట్ చేసుకుందాము అని చెప్పి వచ్చాను. రాము నిజంగా చెప్పాలంటే నేను మొదలుపెట్టానేమో కానీ, అంటే ఇక్కడ నేను ఎంత బలంగా అనుకున్నానో రాము అంత బలంగా అనుకొని ఇది అంటే పిన్ నుంచి అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలి, ఇక్కడ ఇలా కావాలి, ఇవన్నీ అంటే ప్రతి పాయింట్ కూడా తన దగ్గరుండి, లేదు నరేష్ మనమే వెళ్ళాలి, మనమే చేయాలి, మనమే తీసుకురావాలి అంటే ఇంట్లో పండగ కన్నా ఎక్కువగా చేశాడు అనమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ రాము. అంటే అనుకోగానే సరిపోదు కదా, అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలి. సో ఎవరు ఇబ్బంది పడకూడదు, అట్ ద సేమ్ టైం అందరూ ఎంజాయ్ చేయాలి. సో ఇది నాకు బాగా నచ్చింది. కేకే బాబు. థ్యాంక్స్ అలాట్. తర్వాత అంటే నా లైఫ్లో ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే, నేను ఎంసీఏలో మా రూమ్మేట్స్ 4 ఉండేవాళ్ళు. అంటే ఎంసీఏ వచ్చి నాది 2002. మా ఫాదర్ 2002 జూలైలో చనిపోయారు. అంటే జస్ట్ ఫైనల్ ఇయర్ నేను మళ్ళీ క్లాసెస్కి వెళ్ళబోయే ముందు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా క్లాస్లో 60 మెంబర్స్ నర్సరావుపేట నుంచి మా ఇంటికి వచ్చారు. 60 మెంబర్స్ అందరూ వచ్చారు. అంటే అది ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అనమాట. నాకు అసలు ఏం అర్థం కాలేదు. బట్ అంటే ఫ్రెండ్స్ అంటే అర్థం ఉంటారేమో తెలీదు. తర్వాత అంటే ఫైనల్ ఇయర్ నేను కొంచెం 2002 వరకు జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోయాం. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్నీ అలా చదువుకుంటూ వెళ్ళిపోయాం. ఎక్కడ ఏది బ్యాక్లాగ్ లేకుండా మెల్లిగా అన్నీ కంప్లీట్ చేసుకుంటా. కానీ 2002 ఎప్పుడైతే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, కొంచెం ఒక చిన్న రఫ్ ప్యాచ్ లైఫ్లో. అది ఒక 2 years ఉండింది. అంటే ఫైనల్ ఇయర్ ఫీజు కట్టడానికి కూడా ఒక చిన్న ఇబ్బంది పడే సిచ్యువేషన్లో ఉంది. ఆ ఫీజు ఎలాగో కట్టాము. మొత్తానికి ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏంటి, జాబ్ చేయాలి. సరే జాబ్ ఎట్లాగా అంటే నేను చెప్పాను కదా, 4 రూమ్మేట్స్లో వాళ్ళు 4 త్రివేంద్రం వెళ్ళారు. కేరళ త్రివేంద్రం వెళ్ళి అక్కడ సీడాక్ అని ఉంది, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. అది సెంట్రల్ గవర్నమెంట్ది. దాంట్లో వీళ్ళు మెయిన్ ఫ్రెండ్ కోర్స్ చేశారు. కోర్స్ చేసిన తర్వాత అక్కడే క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అదే ఇన్స్టిట్యూట్లో. సో మెయిన్ రీజన్ అక్కడికి వెళ్ళింది ఏంటంటే జాబ్ తెచ్చుకోవాలి. క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇక్కడ జరుగుతాయి కాబట్టి అక్కడికి వెళ్దాం. అంటే ఇప్పటిలాగా కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అప్పట్లో లేవు. సో కంపల్సరీ బయటికి వెళ్ళి ఎక్కడైనా చదువుకొని అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటే జాబ్ తెచ్చుకోవాలి. ఇది మెయిన్ ఇంటెంట్. సరే అక్కడికి వెళ్ళారు ఆ 4. ఫస్ట్ వాళ్ళు జాబ్ తెచ్చుకున్న తర్వాత నాకు చెప్పారనమాట, అరే మాకే వచ్చింది, నీకు ఈజీగా వచ్చేసింది, నువ్వు కూడా వెళ్ళిపో అంటే. కొంచెం చిన్న రఫ్ ప్యాచ్లో ఉన్నాం కదా, సో మనీ మ్యాటర్స్. సో వీళ్ళు నాకు చేసిన చిన్న సహాయం, చిన్నది కాదు, నేను ఈ రోజుకి చాలా ప్రౌడ్గా చెప్పుకుంటా. వాళ్ళు 4 కలిసి ఒక చిన్న చిట్టేసి నన్ను ఆ మనీ నాకు ఇచ్చి, నువ్వు వెళ్ళి అక్కడ ఫీజు కట్టు, అది జస్ట్ 3 months నేను అక్కడ ఉండి 3 months కోర్స్ చేయాలి. సో అప్రాక్సిమేట్గా 60,000 చేయండి. నాకు డబ్బులు చేతిలో పెట్టి, నువ్వు వెళ్ళి ఫీజు కట్టుకొని నువ్వు ముందు అక్కడ జాయిన్ అవ్వు, నీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది, మాకు తెలుసు, నువ్వు వెళ్ళు అంటే. ఈవెన్ ఆ రోజు నేను కూడా బిలీవ్ చేయలేదేమో, బట్ వాళ్ళు నమ్మారు. వాళ్ళు నమ్మి నన్ను ముందు వెళ్ళి నువ్వు ఇక్కడ జాయిన్ అవ్వన్నారు. అక్కడ జాయిన్ అయ్యాను.
ఒక కరెక్ట్గా ఒక 1.5-2 monthsలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగింది. పట్నీ కంప్యూటర్స్ ఫస్ట్ వచ్చిన కంపెనీ, దానిలోనే నేను సెలెక్ట్ అయ్యాను. నేను సెలెక్ట్ అయిన ఫస్ట్ మూమెంట్ నేను ఫస్ట్ వాళ్ళకే కాల్ చేశాను. నేను ఇంకా మా మదర్కి కూడా చేయలేదు ఆ రోజు. నేను ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేశారే నాకు జాబ్ వచ్చిందిరా అని. అఫ్కోర్స్ తర్వాత ఆ రీపేమెంట్ అంతా ఎలాగో మెల్లిగా చేసేసాను. బట్ ఇక్కడ నన్ను నమ్మి చేసింది నా ఫ్రెండ్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం చిన్న కొటేషన్ రాసాం, మీ కష్టంలో తోడుండే మిత్రుడు అని. అంటే నాకు అది చూసినప్పుడు ధనలక్ష్మి ఎప్పుడైతే ఆ కొటేషన్ పెట్టిందో నేను అప్పుడే అనుకున్నాను అనమాట, ఇది నేను డెఫినెట్గా దీన్ని గుర్తు చేయాలి అని. అంటే ఈ రోజుకి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా నలుగురు గురించి. బాలాజీ, తర్వాత రాజేష్, మదన్, సతీష్, ఈ నలుగురు నాకు చాలా, అంటే చదువుకోగానే సరిపోదు కదా, డెఫినెట్గా నువ్వు ఆ చదువుకి తగ్గ జాబ్ చేసినప్పుడు అందరూ డెఫినెట్గా మెచ్చుకుంటారు. కానీ ఆ పని నేను చేయడానికి నాకు హెల్ప్ అయింది నా ఫ్రెండ్స్. సో అదొకటి. నెక్స్ట్ ఇంకా మన స్కూల్ డేస్ గురించి చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియదు. స్కూల్ అలా చదివేసుకుంటూ వెళ్ళిపోయాము. కానీ చాలా చాలా మెమరీస్. అంటే ఎప్పుడైతే మనం ఒక్కొక్కరిని మాట్లాడకుండా ఒక్కొక్కళ్ళు పేర్లు గ్రూప్లో యాడ్ చేస్తున్నామో ఆ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ అమ్మాయి ఓకే తను కదా, ఈ వీడు ఇలా చేసేవాడు కదా, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు మైండ్లో మెదిలి ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడాలి అని ఫోన్ చేసామో, నిజంగా చెప్పాలి అసలు ప్రతి ఒక్కళ్ళు ఆ రోజులు వెళ్ళిపోయారు. అంటే ఎవరితో మాట్లాడినా కూడా అరే అసలు ఇన్ని రోజులు మనం ఎందుకు మాట్లాడలేదా వీళ్ళతో అనే ఒక ఫీలింగ్ వచ్చింది నిజంగా. అంటే అందరూ ఇలానే ఉండాలి, అది మాత్రం నేను ఎప్పుడు కోరుకుంటాను. కొంతమందికి నేను కాల్ చేయలేదనుకోండి, బట్ ఎనీవే ఇక్కడ కలుస్తున్నాను, చాలా సంతోషం. బట్ నిజంగా ఎవరితో అయితే మాట్లాడానో వాళ్ళందరూ మాత్రం ఆ రోజులకి వెళ్ళిపోయి ఆ రోజుల్లో ఉన్నట్టుగానే ఫీల్ అయ్యి మాట్లాడారు. చాలా హ్యాపీ. తర్వాత మేడంని పిలుద్దామని, సార్ మేము హైదరాబాద్లో ఉండబట్టి మీ దగ్గరికి రాలేకపోయాము, బట్ మేడంని పిలుద్దామని ఒకసారి ఫోన్ చేసి, మేడం ఇట్లా టైం కావాలి కొంచెం అంటే, తప్పకుండా రా అన్నారు. అసలు మేడం గారు నిజంగా చెప్పాలి, మేడం గారు నేను టీచర్ గారని పిలుస్తాను. ఎందుకంటే మనందరం ఇక్కడ పిల్లలమే. సో 10th class పిల్లలం కాబట్టి మనకి మాస్టారు టీచరే, ఇక్కడ సారు మేడం కాదు. సో టీచర్ గారు ఆ రోజు తప్పకుండా మనం, అంటే ఫస్ట్ టైం నేను ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఫలానా అని చెప్పగానే టీచర్ గారు దాదాపుగా ఒక 50 minutes మాట్లాడారు. అంటే మాట్లాడటం కూడా ఎలాగా అంటే ప్రతిదీ గుర్తుపెట్టుకున్నారు టీచర్ గారు. అంటే మీరు క్లాస్లో ఫలానా రోలో ఫలానా చోట ఆ ప్లేస్లో కూర్చున్నారు అంటే ఇంక్లూడింగ్ దట్ టీచర్ గారికి గుర్తుంది. అండ్ ఐ వాజ్ షాక్డ్ నిజంగా చెప్పాలంటే. అసలు ఏంటి నాకే గుర్తులేదే అనుకున్నా నేను. టీచర్ గారు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. తర్వాత మేము పిలుద్దామని చెప్పి ఇంటికి వెళ్ళాము. ఆ రోజు ఇంటికి వెళ్ళిన రోజు నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మేము అంటే నేను రాము ఒక పావు గంట వెళ్ళేసి మాట్లాడి ఇన్విటేషన్ ఇచ్చి చెప్పి వచ్చేసేద్దాం అనుకున్నాం. టీచర్ గారు మాటలకి మాకు అసలు అంటే మేము కూడా బ్యాక్ వెళ్ళిపోయాం అనమాట. అవును కదా, నిజంగానే కదా, ఇది జరిగింది అంటే టీచర్ గారు చదువుతుంటే నిజంగా అంటే అంత క్లోజ్గా ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు టీచర్ గారు. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత నిన్న నేను మార్నింగ్ ట్రైన్ దిగేసరికి 10 అయింది. సరే ఇవన్నీ చూసుకోవాలి అని చెప్పి అంటే నిజంగా చెప్పాలి ఇక్కడ అంటే అందరినీ ఇంక్లూడ్ చేయలేం కాబట్టి ఒక చిన్న కమిటీ, మేము ఒక 5-6 members కమిటీ లాగా పెట్టుకొని బ్యాలెన్స్డ్గా అంటే లేడీస్ జెంట్స్ బాయ్స్ గర్ల్స్ ఉండేలాగా ఒక చిన్న కమిటీ పెట్టుకున్నాం మేము.
ఆ కమిటీలో మేము అన్నీ డిస్కస్ చేసుకుంటూ ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఫైనల్ మన గ్రూప్లో పోస్ట్ చేయాలి అని పెట్టుకున్నాం అనమాట. అంటే అందరినీ డిస్టర్బ్ చేయలేము కదా, అందరి డెసిషన్స్ కూడా బ్యాగులు ఏమి ఎక్కడ బావు మీరు సరే ఏం చేసామంటే అంటే ఉన్న 53 మెంబర్స్ అంటే అవుట్ ఆఫ్ 61 8 మెంబర్స్ మన మధ్య లేరు కాబట్టి మిగతా 53 మెంబర్స్కి ఒక గ్రూప్ పెట్టుకొని దానిలో నుంచి ఒక 6 మెంబర్స్ నేను, రాము, రజని, పూర్ణ, పద్మ, శ్రీదేవి మా వరకు ఒక చిన్న గ్రూప్ పెట్టుకొని మేము డిస్కస్ చేసుకుంటూ అందరి తరఫున అంటే వేరేగా అనుకోవద్దు బట్ అందరి తరఫున మేము డిస్కస్ చేసుకుంటూ ఇలా చేద్దాం ఇది చేద్దాం ఈరోజు మనం పెట్టుకోవాలి ఇట్లా అన్నీ మేము డెసిషన్స్ అంటే అట్లా డిసైడ్ అయ్యి ఈవెన్ ఇంకోటి కూడా చెప్పచ్చు ఇక్కడ అంటే ఎవరు కూడా ఈగోకి వెళ్ళలేదు. ఫస్ట్ థింగ్ ఉన్న 6 మెంబర్స్లో కాదు ఇది ఇలానే చేద్దాం లేదు అట్లా కాదు అంటే ఎవరు కూడా నో అని చెప్పలేదు. ఫస్ట్ థింగ్ అది బాగా నచ్చింది నాకు. అంటే ఓకే మనం షీట్లు తీసుకున్నామా లేదు ఇంకోటి తీసుకున్నామా లేదు ఇది ఎలా చేద్దాం ఇది ఎలా చేద్దాం ప్రతిదీ కూడా అందరూ సపోర్టివ్గానే మాట్లాడారు ఆ గ్రూప్లో కూడా. అంటే మేము డిస్కస్ చేసుకున్న కమిటీ గ్రూప్లో కూడా అది కూడా చాలా బాగుంది. అంటే కొంతమంది ఇప్పుడు రజనీ మేబీ బిజీగా ఉండి ఉన్నా కానీ ఎప్పుడైతే మళ్ళీ రజనీ మనం ఇది చెయ్యాలి అని అంటే వెంటనే రెస్పాండ్ అయ్యేవాడు. పూర్ణ కూడా. శ్రీదేవి గురించి స్పెసిఫిక్గా చెప్పాలి. శ్రీదేవి అసలు అంటే నేను మా టీంలో వాళ్ళకి ఎవరైనా టాస్క్ ఇస్తే కూడా అంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో తెలియదు కానీ శ్రీదేవి పని చేయాలి అని అంటే నాకు 10 నిమిషాలకి మళ్ళీ కాల్ వచ్చింది. నరేష్ అయిపోయింది ఇది చేశాను మాట్లాడాను ఏం చేయాలి బాబు ఏంటి శ్రీదేవి నిజంగా నువ్వు మళ్ళీ జాయిన్ అవుతానంటే మా టీంలోకి వచ్చేవాళ్ళు. చాలా బాగా అంటే ప్రతి ఒక్కళ్ళు రాము అయితే ఇంకా చెప్పవసరం లేదబ్బా. రాము అసలు నిద్రపోతున్నా కూడా ఇది ఆలోచించేవాడేమో నిజంగా. బట్ సో ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ పద్మ కూడా ఇక్కడ ఏది కావాలన్నా వెంటనే రెస్పాండ్ అయ్యేది. అన్నీ చక్కగా అంటే లేడీస్ గర్ల్స్ అందరినీ కొలాబరేట్ చేసి అందరినీ వాళ్ళు కూడా గ్రూప్ పెట్టుకున్నారంట తర్వాత తెలిసింది మాకు. బట్ ఎనీవే మీరు మీ గ్రూప్లో మాట్లాడుకున్నా కానీ ఈ గ్రూప్లో కూడా మాట్లాడాలి మళ్ళీ. నిన్న మార్నింగ్ వచ్చిన తర్వాత మేము సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేద్దాము అని డిసైడ్ అయ్యి తిరుగుతూ ఉన్నాం అన్నమాట. అంటే అనుకోకుండా నిన్న ఈవినింగ్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇదంతా చదువు చేస్తున్నారు సరే బాగానే ఉంది. మేము ఇక్కడ అంటే హెచ్ఎం సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం అయిపోయింది బాగానే ఉంది. నిన్న ఈవినింగ్ 4కి సడన్గా హెచ్ఎం సార్ వచ్చేసి ఇక్కడ మీరు పెట్టకూడదు ఇక్కడ ఎలా పెడతారు నేను వద్దని చెప్పాను కదా అది ఇది అనేసరికి మాకు షాక్ అన్నమాట. ఇదేంటి ఇంత అంటే ఎప్పుడో వన్ మంత్గా మేము ఫాలో అప్ చేసుకుంటా అన్నీ చెప్పి చేసుకుంటూ వచ్చినా కూడా సడన్గా నిన్న ఈవినింగ్ 4కి చెప్పడం ఏంటి అనేది కొంచెం చిన్న బాధేసింది. బట్ వెంటనే అంటే రాము వెంటనే డిఈఓ సార్తో మాట్లాడి ఆయన ఇక్కడికి రావడం ఆయనతో మళ్ళీ మేము మాట్లాడి ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నో దిస్ ఈజ్ యువర్ రైట్ యూ హ్యావ్ టు డూ యూ క్యాన్ డూ అని చెప్పడం అవన్నీ ఏదో అంటారు చూడండి మనం బలంగా కోరుకుంటే డెఫినెట్గా అన్నీ హెల్ప్ అవుతాయి అన్నట్టు అది నిజంగా నిన్న జరిగింది. సో మనం అనుకోవడం దానికి అన్నీ కరెక్ట్గా హెల్ప్ అవ్వడం నిజంగా గ్రేట్ఫుల్ అనమాట. ఓకే చాలాసేపు మాట్లాడేసినట్టున్నా. బట్ అవునా ఓకే థ్యాంక్ యూ. ఏం లేదు సార్ పర్లేదు కానీ నిజంగా చాలా థ్యాంక్స్ సార్ మీరు రావడం అంటే ఇదంతా జరగడం ఇదంతా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఇక్కడ నేను ఒక చిన్న విషయం అంటే అయ్యో మీరు రావాలి అది కావాలి మాకు అందరూ ఒకటే అందరి కోసం ఇది. సో
ఫైనల్గా ఒక చిన్న విషయం నాది. మనం ఈరోజు ఇక్కడ కలిసాం కాబట్టి నిన్న పద్మ వాళ్ళ ఫ్రెండ్ ఒక మాట చెప్పారు. పర్లేదు ఆపమనా లేదా ఆగమనా? లేదు, నిన్న పద్మ వాళ్ళ ఫ్రెండ్ ఒక మాట అన్నారు. ఎన్ఆర్ఐ కాలేజీలో డైరెక్టర్ అప్పారావు గారు, బహుశా మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, ఆయన 85+ అనుకుంటా. వాళ్ళంట ఇప్పటికీ కూడా వాళ్ళ రీయూనియన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట. సో సో నా చిన్న విషయం ఏంటంటే మనం కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగే ఒక్కరోజు కనీసం, ఈరోజు 25th, బహుశా 26th, నెక్స్ట్ ఇయర్ మేబీ 26th అందరికీ హాలిడేనే కాబట్టి మళ్ళీ రీయూనియన్స్ జరుగుతూ ఉండాలి. అందరూ ఓకే అంటే సో హలో, ఓకే. సో ఒక చిన్న విషయం. సో ఎవ్రీ ఇయర్ మనం కూడా అలా మీట్ అవుతూ ఒక్కరోజు మళ్ళీ అలా 10th క్లాస్ పిల్లలు మీట్ అవుతాం మనందరం. అది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకు అంటే అట్లీస్ట్ అంటే వన్ డే మనం డైలీ చేసే రొటీన్స్ నుంచి డెఫినెట్గా అట్లా మనకు కూడా ఒక టైం తీసుకోవాలి. అంటే యాజ్ ఎ పర్సన్ మనం కూడా టైం తీసుకొని మనం కూడా అలా కలుస్తూ అందరు మీట్ అవుతూ మాట్లాడుకుంటూ బాగుంటుందని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేష్. నువ్వు చెప్పినట్టే నెక్స్ట్ ఇయర్ కూడా కలవటానికి అందరం ట్రై చేద్దాం, అందరం విష్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన స్పీచ్లో ఇంట్రడక్షన్ భాగంగా ఇప్పుడు శ్రీదేవి 10th క్లాస్ వరకు ఇక్కడ చదివాను నేను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నిర్మలా జూనియర్ కాలేజ్లో చేశాను. తర్వాత విజయవాడ గాంధీజీ మహిళా కళాశాలలో డిగ్రీ చేశాను. తర్వాత MCA చేశాను. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మ్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ గ్రేటిప్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఆ కంపెనీలో వర్క్ చేశాను. డ్యూ టు ప్రెగ్నెన్సీ ఇష్యూస్ జాబ్ రిజైన్ చేశాను అప్పుడు. తర్వాత నాకు ఒక బాబు. ఆ తర్వాత మళ్ళీ ఎంఈ కార్ప్ అనే ఒక కంపెనీలో చేశాను. నెక్స్ట్ టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యి అక్కడ చేశాను. చేసిన తర్వాత ఫ్యామిలీ రీజన్స్ వల్ల జాబ్ని రిజైన్ చేయాల్సి వచ్చింది బాబుని చూసుకోవటానికి. బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, జేఈ ప్రిపేర్ అవుతున్నాడు. నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫెడిలిటీ అని చెప్పేసి. నేను బెంగళూరులో ఉంటాను. మా ఫ్యామిలీ ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పాల్సి వస్తే నాగరాజ్ కుమార్ టీచర్ గారు నరేష్ ఫోన్ చేసి నాకు మేడం నీ గురించి చెప్పారన్నప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నేనైతే. అంత గుర్తుపెట్టుకొని అట్లా చెప్పారని చెప్పేసాను అన్నందుకు. ఇంకా అలాగే మా కమిటీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ అందరూ కానీ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఏదైనా నరేష్ నాకు టాస్క్ ఇస్తే చేయగలిగాను. నేను అందరూ చాలా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇచ్చారు. ఓకే, మోస్ట్ ప్రాబుల్లీ నేను మేబీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రీజాయిన్ అవుదాం అనుకుంటున్నాను జాబ్లో. హలో, అదే సార్, ఇప్పుడు తను ఏదో ఒక స్వీట్ మెమరీ చెప్పాలి. స్కూల్లో సార్ కొట్టేవాళ్ళ మేడం, అసలు ఏమి మేడం మా గుర్తు మ్యాథ్స్లో కానీ సోషల్లో ఇంగ్లీష్ లేదన్న ఒక హాఫ్ మార్కు పోయిన చుట్టూ తిరిగి మాకన్నా ఎక్కువ ఇప్పించుకునేది. బాగా గుర్తు అది మాత్రం స్కూల్లో. ఎందుకంటే మార్క్ అసలు ఎంత ఇదిగా ఉండేది, బాగా చదివేది, మార్కులు బాగా వచ్చాయి. సరే 25, 24 వచ్చిన ఇంకా హాఫ్ మార్క్ కోసం కూడా అంటే అంత కాన్ఫిడెంట్ కరెక్ట్గా రాశాను. 5కి 4 వేసారు ఏంటండి, అది ఒకటి బాగా గుర్తు అన్నమాట. బాగా చదివే వాళ్ళు ఏమొకటి కాబట్టి ఇప్పుడు నరేష్ అన్నట్టు మా టీంలో ఇప్పుడు పూర్ణ కానీ రజనీకాంత్తో పాటు ఈమె కూడా అది బెంగళూరులో ఉన్నా సరే ఏదైనా ఫాలోఅప్ చేయాలంటే
ఫస్ట్ మేడం చేసి మాట్లాడి మేడం నెంబర్ నా దగ్గర ఉంది రాము చేసి మాట్లాడుతుంది చాలా యాక్టివ్గా ఇచ్చేసారన్నమాట. థ్యాంక్ యూ శ్రీదేవి. ఓకే థ్యాంక్ యూ ఆల్.